వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుధాస్ క్రియేటివ్ వైబ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అలానే ఈరోజు చొల్లంగి అమావాస్య రోజు నేను పూజ అది ఎలా చేసుకున్నాను అనేది కూడా చూపించేస్తాను. అలానే గ్రీన్ పీస్ పరోటాస్ చేశాను, అవి ఎలా చేశానని చూపిస్తాను. ముందుగా మార్నింగ్ లేవగానే నా పని ఏంటి అంటే గుమ్మం ముందు ఊడ్చి తుడిచి ముగ్గు పెట్టుకోవటం. అది చేసేసుకున్న తర్వాతే నేను కిచెన్లోకి వెళ్తాను. ఆ తర్వాత పిల్లల్ని వాళ్ళని పంపించేసి స్కూల్కి ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడి దగ్గర దీపం పెట్టేసుకుని బాగా అలంకరించుకుని ప్రశాంతంగా పారాయణ చేసుకుని లలితాదేవి పారాయణ చేసుకుంటున్నాను. పారాయణ చేసుకుని కూసేపు దేవుడి దగ్గర ప్రశాంతంగా కూర్చున్నాను. ఆ తర్వాత అది కూడా ఫ్రైడే కదండి, అమావాస్య ఫ్రైడే కదా. ఇక ముందు రోజు నేను థర్స్డే నైటే పూలు అవన్నీ తెప్పించుకుంటాను. ఇక నేను డెకరేట్ చేసుకునే చోట అన్ని చోట్ల కూడా కొత్త ఫ్లవర్స్ పెట్టేసుకుంటాను. ఫ్రైడే మార్నింగు పూజ అవ్వగానే ముందు నేను చేసే పని కూడా అదేనండి. అన్ని చోట్ల కూడా ఎలా డెకరేట్ చేసుకోవాలి ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాను నేను ఎప్పుడు కూడా. అలా అన్ని చోట్ల కూడా ఫ్లవర్స్ తోటి నాకైతే ఫ్లవర్స్ చాలా ఎక్కువ పడతాయండి. ఎందుకంటే ఎక్కువ డెకరేట్ చేస్తూ ఉంటాను కాబట్టి నాకు అలా ఇష్టము. అలానే డైనింగ్ టేబుల్ దగ్గర కూడా ఈ విధంగా వినాయకుడిని, అన్ని చోట్ల వినాయకుడే ఉన్నాడు కదండి, ఏంటో బాగున్నట్టు అనిపిస్తాడు ముద్దుగా వినాయకుడు. అందుకని వినాయకుడే ఎక్కువ ఉంటాడు నా దగ్గర. అలా వినాయకుడి దగ్గర కూడా అలంకరించేసుకున్నాను. నేను లంచ్కి నా కోసం అని చెప్పి నేను గ్రీన్ పీస్ వస్తే తీసుకున్నాను. అవి పరోటా చేసుకున్నాను. అవి ఎలా చేస్తాననేది చూపించేస్తాను. ముందుగా బాణీ పెట్టేసి అందులో ఆయిల్ వేసి జీలకర్ర శనగపప్పు వేసాను. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయ ముక్కలను బాగా వేయించుకోవాలి. ముందుగానే నేను గోధుమ పిండి కలిపి పక్కన పెట్టేశానండి, అది చూపించలేదు. మామూలు చపాతీలకు కలుపుకున్నట్టే కదా అని. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా వేయించాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేయించాలండి, లేకపోతే పచ్చి వాసన వస్తుంది. ఆ తర్వాత గ్రీన్ పీస్ బాగా కడిగేసేసి వాటిని అందులో వేసేసాను. ఇప్పుడు బాగా కలిపేసుకోవాలండి. ఎక్కువగా వేయించినా మాడిపోతాయి, మాడిపోకుండా వేయించుకోవాలి గ్రీన్ పీస్ అనేది. అలానే మనకి స్టఫ్ కావాల్సిన స్టఫ్లోకి సరిపడా సాల్ట్ చపాతీ పిండిలోనూ ఉంటుంది, అందుకని చూసేసుకోండి. పసుపు సాల్ట్ వేసాను. అలానే కొత్తిమీర వేసాను. అది కూడా బాగా కలిపేసాను. బాగా కలిసిపోయిన తర్వాత వేగిపోకోకుండా మాత్రం వేయించుకోండి. ఆ తర్వాత ధనియాల పొడి వేసానండి, ఫ్రెష్గా అప్పుడే గ్రైండ్ చేశాను అయిపోతే. ధనియాల పొడి, ఆ తర్వాత కారం, మన టేస్ట్కి సరిపడినంత కారం, తినగలిగినంత కారం కూడా వేసాను. తర్వాత మన దగ్గర పావుబాజీ మసాలా ఉంటే అది కొద్దిగా వేసుకోవచ్చండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. నా దగ్గర ఉంది అందుకని కొద్దిగా వేసాను. 1/2 స్పూన్ వేస్తే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. కొద్దిగా నిమ్మకాయ అండి. అదే కొంతమంది దగ్గర కనుక డ్రై మ్యాంగో పౌడర్ ఉంటే అదైనా వేసుకోవచ్చు. నా దగ్గర డ్రై మ్యాంగో పౌడర్ లేదు కాబట్టి నేను కొద్దిగా నిమ్మకాయ పిండాను. ఆ నిమ్మకాయ పిండాక బాగా కలిపేసేసి ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. మళ్ళీ ఎక్కువసేపు వేయించిన గ్రీన్ పీస్ అనేది వేగిపోతే బాగోదు. ఇందులోకి నేను రైతా చేశాను, క్యారెట్ బీట్రూట్ రైతా. ఇక అది స్టవ్ ఆఫ్ చేసేస్తే అది ఆరేలోపు మనం రైతా ప్రిపేర్ చేసుకుందాము. క్యారెట్ బీట్రూట్ రైతా కోసం అని చెప్పి పెరుగు తీసుకున్నాను. అది బాగా చిలికేసి రైతాకి సరిపడినంత సాల్ట్ వేసుకుని అందులో కొద్ది కారం, పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. నా దగ్గర పచ్చిమిర్చి లేదండి, ఇంకా తెప్పించలేదు, అందుకని చెప్పి పచ్చిమిర్చికి బదులు కారం వేశాను. అందులో ఉల్లిపాయ ముక్కలు, బీట్రూట్ తురుము, క్యారెట్ తురుము, కొత్తిమీర తురుము, కీరా దోస ఉంటే కీరా దోస తురుము కూడా వేసుకోవచ్చు. నా దగ్గర కీరా దోస అయిపోయినాయి అందుకని వేయలేదు. రైతా అయితే చాలా బాగుంటుందండి. చేత్తోనే కలుపుకోండి, గరిటతో కన్నా చేత్తో కలిపితే ఏంటంటే బీట్రూట్ క్యారెట్లో ఉన్న జ్యూస్ అంతా కూడా మనకి పెరుగులోకి వచ్చి చాలా బాగుంటుంది. రైతా ప్రిపేర్ అయిపోయింది కదండి. ఈలోపు మనకి గ్రీన్ పీస్ మసాలా అనేది కూడా ఆరిపోయింది, దాన్ని గ్రైండ్ చేసేసాను. ఇప్పుడు పరోటాలు చేసుకోవటమేనండి. పరోటాలు కూడా చపాతీ పిండిని బాగా ముందే కలిపేసి పెట్టాను కాబట్టి ఇప్పుడు కావాల్సినవి అన్నీ తీసి పక్కన పెట్టేసేసి స్మూత్గా
కలుపుకోవాలి. నేనైతే అలా పేపర్ వేసుకుంటానండి, మనకు అప్పుడు నీట్గా ఉంటుంది. పేపర్ తీసేస్తే సరిపోతుంది. బాగా స్మూత్గా కలుపుకుంటే పరోటాలు అనేవి బాగా వస్తాయి. అలా కలిపేసేసి నేను స్టఫ్ ఎంత పెడతామో పరోటాకి పిండి కూడా మనం లడ్డు సైజు అంతే ఉండాలి. అప్పుడే మనకి పరోటా టేస్ట్ అనేది బాగుంటుంది. పిండి ఎక్కువ పెట్టేసామనుకోండి మనకి మసాలా అది తెలియదు. కొద్దిగా ఎలడుపు చేసుకుని పరోటాని అందులో పెట్టే స్టఫ్ని ఉండలాగా చేసి ఇందులో పెట్టాలి. కొద్దిగా మిస్ అయినాయండి పరోటా చేసేది కాల్చేది. మామూలుగా ఈసారి ఇంకెప్పుడైనా చూపిస్తాను, సారీ ఏమనుకోమాకండి. స్టఫ్ అందులో పెట్టేసేయాలి. ఒకసారి ట్రై చేయండి, కుదరకపోతే మళ్ళీ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అప్పుడు ఖచ్చితంగా నేను స్టఫింగు చెయ్యటం కాల్చడం అనేది అంతా చూపిస్తాను. నేతితో కానీ వెన్నతో కానీ కాల్చుకోండి, చాలా బాగుంటుంది. అలా చేసుకోవాలండి. కాకపోతే అది మనకి గట్టిగానే ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదండి. చేసేటప్పుడు ఊడిపోయి ఇదైపోతుంది అని ఏమి ఉండదు మనకి, ఎందుకంటే లోపల స్టఫ్ గట్టిగానే ఉంటుంది కాబట్టి పరోటా బాగా వస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి మీరు అందరూ కూడా ట్రై చేయండి. ఇవాళ వీడియో అయితే ఇదేనండి. మీ అందరికీ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సెలవు. బాయ్ అండి.